హాయ్ గైస్, అంతా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత నేను బర్గర్, చికెన్, మా హస్బెండ్ ఎప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు నాన్ వెజే కావాలి. 24/7 365 days నాన్ వెజ్ ఉంటే హ్యాపీగా తింటాడు. ఎందుకో మరి నాకు తెలియదు, మా హస్బెండ్కి అంత ఇష్టం నాన్ వెజ్ అంటే. నాకేమో నాన్ వెజ్ అంటే అంత ఎక్కదు. నేదో తిన్నామా అంటే 1-2 అంతకు మించి నాకు నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు. సో ఇంకా మేము బయటకు వచ్చేసరికి మా అమ్మ కూడా ఎప్పుడు కూడా బయట ఫుడ్ ప్రిఫర్ చేయదు అస్సలు. ఆ డబ్బులు పెట్టి ఇంట్లో తిందాము, ఇంట్లో వండుకుందాము, ఇదే మైండ్ సెట్ మా అమ్మది ఎప్పుడు. అయితే నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా అమ్మకి బ్యాంగిల్స్ తీసుకొస్తాను. ఆ బ్యాంగిల్స్ సైజ్ కరెక్ట్ కాదు అని చెప్తుంది మమ్మీ, రాంగ్ తీసుకొచ్చావని చెప్తుంది ప్రతిసారి. అందుకని చెప్పి నేనేం చేశానంటే ఈసారి నువ్వే రామా, మన అందరం వెళ్దాం షాపింగ్కి అని చెప్పేసి ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ షాపింగ్ పైన 1 to 7 floors ఉంటాయి. ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది అందులో, సరవణ స్టోర్లో. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఈ షాప్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పైన తినేసి కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మా అమ్మ ఇంకా బ్యాంగిల్స్ తీసుకుని పైకి వచ్చి తిన్నామన్నమాట. కొంచెం తినేసి అలా ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు మా ఇంట్లో ఐటమ్స్ చెప్తాయినండి, ప్రాన్స్, ఫిష్, క్రాబ్, ఇన్ని ఐటమ్స్ ఇంట్లో వండినా కూడా బయట తింటున్నాం. అయినా మా మమ్మీ ఏమో నన్ను విచిత్రంగా చూస్తుంది, నువ్వు ఎందుకు ఇంట్లో దానికి ప్రిఫర్ చేయవు, బయట జంక్ ఫుడ్ తింటావు, జంక్ ఫుడ్ తినొద్దు, మంచిది కాదు హెల్త్ అని. మా హస్బెండ్ చికెన్ తెచ్చుకున్నాడు, నాకు చికెన్ ఇస్తుంటే నాకు అవసరం లేదు, నా పఫే నేను తింటా అని చెప్పి ఐ హ్యాడ్ మై పఫ్ అనమాట. ఆ రోజు మాకు అలా గడిచిందనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బిజీగా ఉంటే మాత్రం మా వాడు మాత్రం ఇంకో లోకంలో బిజీగా ఉంటాడు. ఫోన్ దొరకాలి వాడికి, అదే మెయిన్ ప్రపంచం అని ఫీల్ అయిపోతా ఉంటాడు.